వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దిస్ ఈస్ ద విక్టరీ దట్ ఓవర్కమ్స్ ద వరల్డ్, ఆర్ ఫెయిత్. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ఎన్నో పోరాటాలు మనము చేయవలసిన వారముగా ఉంటాం. ఎన్నో పోరాటాలు చేసి కూడా ఉండొచ్చు. కొన్ని పోరాటాలు మన శక్తి, మన బలం, వీటి ద్వారా మనము జయించి ఉండొచ్చు. వాస్తవం ఏమంటే ప్రతి పోరాటం కూడా చివరి వరకు హోరాహోరీగానే సాగుతుంది. అయితే విజయం మాత్రం ఒక్కరిదే. మన హోదా, మన పలుకుబడి, మన వెనుకున్నటువంటి మన అండ, మన జ్ఞానం, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి నీ పోరాటంలో పనికి రాకుండా పోతాయి, ప్రయోజనం లేకుండా ఉంటుంది. కొన్ని పోరాటాలలో మన పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పరిస్థితులు మారిపోతున్న కొలది అనూహ్యమైన పరిణామాలు నీ విజయము పొందుకోవటంలో మనము చూస్తూ ఉంటాం. ఏ పోరాటంలో అన్నా ఓడిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. దేవుడు కూడా నువ్వు ఓడిపోవాలని ఆయన ఇష్టపడట్లేదు. ఆయన నీ పక్షముగా యుద్ధము చేస్తానని నీకు వాగ్దానం చేశాడు. నీ పోరాటాలలో, నీ యుద్ధములో నువ్వు విజయనువుగా ఉండాలి అంటే 2 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొదటిది, నీ ప్రణాళికలు, నీ యుద్ధం, నీ మార్గం సమస్తము ఆయనది కావాలి. నీతో యుద్ధము చేయవారితో ఆయన యుద్ధము చేస్తానని వాగ్దానము చేసిన దేవుడు. ఆయనకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు. రెండవది, ఆయనకు ఇష్టమైన బిడలుగా నువ్వు మార్చబడాలి. ఆయన కనుదృష్టి నీ మీద ఉండి నిన్ను బలపరిచే రీతిలో నీ జీవన విధానం, నీ ప్రార్థన, నీ సాక్ష్యం, నీ భక్తి, ఇవన్నీ ఆయనకి ఇష్టమైన రీతిలో ఉన్నట్లయితే నీ పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు. నీకున్న ప్రతి వ్యతిరేకతతో యుద్ధము చేస్తాడు. నీ అననుకూల పరిస్థితులతో ఆయన యుద్ధము చేస్తాడు. నిన్ను చుట్టుముట్టి నిన్ను బలహీనపరిచి కృంగదీస్తున్న ప్రతి శత్రువుతో ఆయన యుద్ధము చేస్తాడు. నువ్వు ఎక్కడ కృంగిపోతున్నావో, ఏ పరిస్థితులు నిన్ను కలవర పెడుతున్నాయో వాటన్నిటితో ఆయన యుద్ధము చేస్తాడు. విడువని ఎడబాయని దేవుడు ఆయన. ఇంత గొప్ప వాగ్దానం మన జీవితంలో ఉన్నప్పుడు నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తానని మాట చెప్పటం అంత సులభం కాదు. సైన్యములకు అధిపతియగు దేవుడు నీ పక్షంగా నిన్ను బలపరచటానికి, నిన్ను నడిపించటానికి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం. నీతో ఎవ్వరు యుద్ధము చేసినా, నీకు ఎదురుగా శత్రువుగా ఎవరు నిలబడినా, నీ పక్షముగా నేనుండి నీ తరపున నేను యుద్ధము చేస్తాను, యుద్ధము నాది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో పరిస్థితుల ప్రభావం చేత, అనేక కారణాల చేత శ్రమలు కలుగుతాయి ఈ లోకంలో. కానీ ఆయన లోకాన్ని జయించినటువంటి వాడు. ఆ విజయములో నువ్వు నడవటానికి నీకున్న ఒకే మార్గం నీ విశ్వాసం. నువ్వు నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తమును సాధ్యము చేసే దేవుడు. నీకున్న విశ్వాసం నిన్ను ఆయనకు ఇష్టనిగా చేస్తే జ్ఞాపకముంచుకో, నీ యుద్ధము యెహోవాది. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో నీ విశ్వాసములో నువ్వు ఆయనకు సమీపత్వములో ఎదగటానికి, ఆయనకు ఇష్టడుగా ఉండటానికి సిద్ధపడి ఆ మార్గములో అడుగులు వేయటానికి నీ ముందడుగు వేయి. ఆయనకు నువ్వు ఇష్టడుగా ఉన్నప్పుడు నీ యుద్ధం
ఆయన పోరాడబోతూ ఉన్నాడు. నీ పరిస్థితులు ఏవైనా కానీ, నువ్వున్న స్థితిగతులు ఏవైనా కానీ, నువ్వు ఎదుర్కోబోతున్న ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నీ మీదికి దండించి వచ్చిన ఏ శత్రువు, సాతాను, శోధనలు ఏమైనా సరే సమస్తాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడు, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు నీ ప్రక్కన ఉంటూ నిన్ను బలపరిచి నీ పక్షముగా ఆయన యుద్ధము చేయబోతూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ నూతన దినములో ఆ గొప్ప ధన్యత స్వతంత్రించుకునేలాగిన నీ విశ్వాసపు ద్వారాలు తెరిచి ఆయన దగ్గరకు వెళ్ళటానికి సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు నాయనా. మీరు లోకాన్ని జయించిన విజయము మీది. మేమైతే మా పక్షముగా మా జ్ఞానాన్ని, మా శక్తిని, మాకున్న పలుకుబడి హోదాని మాత్రమే చూసుకొని మేము అతిశయపడుతూ ఉన్నాం. నీ యందు మేము విశ్వాసం ఉంచినట్లయితే, విశ్వాసము ద్వారా నీకు ఇష్టలుగా ఉన్నప్పుడు మా పక్షమున యుద్ధము చేయవాడవు నీవని, మా శత్రువులతో పోరాడువాడవు నీవని వందనాలు. ఏ నూతన దినం మా హృదయ ద్వారాలు తెరిచి సడలని విశ్వాసముతో మీరు సిద్ధపరిచిన మార్గములో నడవటానికి ఇష్టపడుతూ ఈ దినాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆరంభిస్తున్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.